ఒక 2 డేస్ బ్యాక్ మీరు గమనించారో లేదో మన సోలార్ సిస్టంలో విపరీతమైన వేడి అండి. అంటే సోలార్ స్ట్రోమ్ అని అంటారు. మీకు అంటే సూర్యుడి నుంచి వెలువడే అతి శక్తివంతమైన మీకు ఫ్లేర్స్ అంటే అగ్ని జ్వాలలు, మీకు అగ్నితో కూడుకున్న తుఫాను. సో ఇది ఇంతవరకు ఎప్పుడూ చూడని విధంగా చాలా శక్తివంతంగా భూమిపైకి వచ్చింది. మధ్యలో ఉండే ఎన్నో శాటిలైట్ వ్యవస్థలంతా కూడా మీకు పాడైపోయాయి. ముఖ్యంగా స్టార్ లింక్కి సంబంధించిన ఎన్నో చిన్నపాటి శాటిలైట్స్ మీకు మాడిపోయాయి, మాడి మసైపోయాయి అని చెప్పి కూడా వార్తలు వచ్చాయి. అలాగే పోయిన వీడియోలో యూఎఫ్ఓ అన్నాను, ఏలియన్స్ అన్నాను. ఇవాళ ప్రపంచమంతా మాట్లాడుతున్న విషయము ఏమండి, భూమి మీద ఏమైనా కొత్తగా జరుగుతుందా అంటే మనము తుఫాను అంటున్నాము, వర్షాలు అంటున్నాము. 2024 చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం కదా. ఇవన్నిటిని అంటే కనెక్టింగ్ ద డాట్స్ అంటాం. వీటినంతా మీరు కలిపేరు అనుకోండి, ఏదైనా బ్రహ్మాండంగా ఒక ఈవెంట్ జరగబోతుందా అంటే చూడండి, 2012 అని చెప్పి ఒక చిత్రం వచ్చింది. ఈ 2012 అనబడే చిత్రం యొక్క థీమ్ ఏంటంటే ఒక గ్లోబల్ కెటాస్ట్రఫీ. అంటే ఒక మేజర్ ఈవెంట్ జరుగుతుంది. జరిగినప్పుడు మానవాళి ఈ భూమి చాలా ప్రమాదంలో పడిపోతుంది. ఇదే మూవీ యొక్క సబ్జెక్ట్. సో ఈరోజు మీరు గమనించారనుకోండి, ఏదో ఒక రకంగా ఈ భూమిని మనము కాపాడుకోవాలి, అప్పుడే మానవ జాతి యొక్క మనుగడ ఉంటుంది. కాబట్టి భూమిని కాపాడాలి అంటే ముందు ప్లాస్టిక్ అని మాట్లాడతారు, అలాగే కార్బన్ ఎమిషన్ అంటారు, అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని మాట్లాడతారు. సో ఇదంతా మనం చూసుకోవాలి. అంటే ఈ టెంపరేచర్ని, వెదర్ కండిషన్స్ని మనము గమనించాలి అని చెప్పి చెప్తారు. ఈ వీడియోలో నేను మాట్లాడే విషయాలు కొంతమంది మేధావులకు అర్థమవుతుందండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మీరు నేను ఈ భూమిని కాపాడగలమా? సో ఈ ప్రశ్న అడిగినప్పుడు ఈ భూమి మీద అంటే ఇలాగ చెప్తున్నారు కదండి, గ్లోబల్ కెటాస్ట్రఫీ అని చెప్పి చాలా పెద్ద ఒక వినాశనం జరుగుతున్నప్పుడు మీరు నేను మనల్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా కాపాడుకోగలము ఆలోచించాలి కదా. నిజంగానే మనల్ని మనం కాపాడుకోగలమా? ఒక మహా విధ్వంసం అండి, ఒక కెటాస్ట్రఫీ అంటున్నాము. మీరు మీ ప్రాణాలతో ఈ భూమి మీద బతకగలరా చెప్పండి? కుదురుతుందండి. మనం ఆల్రెడీ మన చరిత్రను చూసామంటే ఎలాంటి చరిత్రను చూసామండి. చూడండి, డార్విన్ థియరీలో ఆయన ఏమంటారు, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అని చెప్తారు. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనేది నిజమా అబద్ధమా, ఇది ఒక ఫేక్ థియరీయా నిజమా? మనం ఎన్నో పుస్తకాల్లో దీని గురించి చదివి ఆయన ఒక ఎక్సెప్షనల్ జీనియస్ అండి, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనేదే నిజము అని చెప్పి మాట్లాడాం. ఇది వాస్తవమా మీరు చెప్పండి? ఎండ్ ఓర్డో విసికన్ అంటారండి. అంటే 44.3 కోట్ల సంవత్సరాల క్రితము ఒక వినాశనము జరిగింది. అంటే లక్షలలో ఉండే జాతులు, లక్షలలో ఉండే ప్రాణులు మీకు ఆల్మోస్ట్ 86% ఈ భూమి మీద నుంచి కనుమరుగైపోయాయి. అంటే మాస్ ఎక్స్టింక్షన్ అని అంటారు. ఏంటి, 44 కోట్ల సంవత్సరాల క్రితము ఏం జరిగింది అంటే చూడండి, ఈ టెంపరేచర్ ఇవాళ మనము వేడి గురించి మాట్లాడుతున్నాం. ఈ టెంపరేచర్లో పెను మార్పులు జరిగాయి. ఈ పెను మార్పులు జరిగిన తరువాత సడన్గా మీకు ఐసేజ్. సో ఐసేజ్ అన్నప్పుడు ఏంటి, పెద్ద పెద్ద సముద్రాలు మీకు అలాగ ఫ్రీజ్ అయిపోయాయి. ఆ రోజుల్లో ఈ జీవులు ఏవి కూడా భూమి మీద నడిచినట్టుగా తిరిగినట్టుగా మనకు ఆధారాలు లేవు. సో ఇవన్నీ కూడా సముద్రాల్లో ఉన్నాయి. మీకు సముద్రం అనేది ఫ్రీజ్ అయిపోయింది, ఆక్సిజన్ అందక ఈ జీవులంతా 86% జీవులు మీకు ఈ పీరియడ్లో జస్ట్ మీకు కనుమరుగైపోయి, అంటే ఒక మహాప్రళయం వచ్చింది, ఈ జీవులంతా వెళ్ళిపోయాయి అని చెప్పి చెప్తున్నారు. అంటే ఏంటి, 14% మాత్రమే జీవులు ఇక్కడ భూమి మీద మిగిలే. తర్వాత చూడండి, ఎండ్ డావోనియన్ అంటారు. ఈ ఎండ్ డావోనియన్ అనేది 36 కోట్ల సంవత్సరాల ప్రాంతంలో జరిగినట్టుగా ఆధారాలు ఉన్నాయి. అంటే రెండవ వినాశనం. ఆల్రెడీ ఒకటి జరిగిపోయింది, అప్పుడు నివసించిన జీవులన్నీ వెళ్ళిపోయాయి. ఇవాళ ఈ 14% జీవులు అంటున్నాం చూసారా, వాటిని మీరు 100% అనుకోవాలి. మీకు పెద్ద పెద్ద అగ్నిపర్వతాలండి, అగ్నిపర్వతాలు బద్దలైపోవడం, ఎటు చూసినా కూడా బద్దలైపోవడం. దాంతో అందులో నుంచి వచ్చే లావా
మీకు ఎంటైర్ స్కైస్ని కూడా మీకు కప్పివేసింది. అంటే సూర్యుడు వెలుతురు అనేది భూమి మీద తగలలేదండి. అలాంటి పరిస్థితుల్లో ఆక్సిజన్ అనేది లేకుండా ఆ టైంలో ఈ అగ్ని పర్వతాలు వాల్కానోస్ వల్ల అప్పుడు అక్కడ భూమి మీద నివసించిన ఈ జీవరాశులంతా కూడా సెకండ్ టైం కనుమరుగయ్యాయి. అంటే 2 టైమ్స్. థర్డ్ టైం ఎండ్ పెర్మియన్ అంటారు. 25 కోట్ల సంవత్సరాల టైంలో ఇక్కడ కూడా సముద్రము ఒకవైపు ఫ్రీజ్ అయిపోవడము, ఇంకొక వైపు అగ్ని పర్వతాలు బద్దలవ్వడము, దీని ద్వారా మూడవ అతిపెద్ద వినాశనము అనేది ఎంత 25 కోట్ల సంవత్సరాలు ఈ టైంలో. సో ఇలాగ 3 సార్లు కూడా ఈ భూమి మీద నివసించిన జీవరాశులు కనుమరుగయ్యాయి. ఇక 4వది అన్నారు అనుకోండి, ఎండ్ ట్రియాసిక్ అని అంటారు. ఇది ఎప్పుడు జస్ట్ 20 కోట్ల సంవత్సరాల టైంలో మళ్ళీ ఫ్రీజింగ్ ఓషన్స్, వాల్కానోస్, మీకు చాలా పెద్ద లెవెల్లో జరిగిన వినాశనం. ఇక 5th అంటారా, డైనోసార్స్ గురించి మనం విడిగా చెప్పక్కర్లేదు. 6,55,00,000 సంవత్సరాలు మీకు ఒక 10 కిలోమీటర్లు పొడవు ఉండే ఒక పెద్ద గ్రహశకలం నేరుగా మెక్సికో దగ్గర వచ్చి పడింది. అందులో నుంచి వచ్చిన రేడియేషన్కి సముద్రాలు పొంగేయి, సునామీలు అన్నారు, భూకంపాలు అన్నారు, అలాగే మీకు అగ్ని పర్వతాలు బద్దలవ్వడము, డైనోసార్ అనబడే మనకు తెలిసిన ఆనవాళ్లతో ఆధారాలతో నిరూపించిన అంతంత పెద్ద మీకు కింగ్ సైజ్ యానిమల్స్, వీఆర్ ద కింగ్స్ ఆఫ్ ద ఎర్త్ అని చెప్పుకున్న ఈ యానిమల్స్ మీకు అలా మాడి మసైపోయాయి. సో మీకు జస్ట్ కనుమరుగైపోయాయి. వీటి తరువాతే మనుషులు అనేవాళ్ళు. అంటే మనము వాసుకి పాము గురించి మాట్లాడాం. సో వాసుకి పాము కూడా డైనోసార్స్ తరువాత కాలములోనే వచ్చింది. కానీ చిన్నపాటి ప్రమాదాలు అనండి, పెద్ద లెవెల్లో జరిగిన కెటాస్ట్రాఫిక్ ఈవెంట్స్ అనండి, అవి కూడా కనుమరుగైపోయి ఇవాళ మనము ఉన్నాము. సో ఇప్పుడు మిమ్మల్ని మేధావులు, ఎవరైతే మేధావులు శాస్త్రవేత్తలు ఎవరైతే చూస్తున్నారో మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ భూమిని మనము కాపాడగలమా? ఇన్నిసార్లు ఇంతంత పెద్ద ఈవెంట్స్ జరుగుతున్నాయి, మహావిధ్వంసము, ఎటు చూసినా కూడా మీకు తుఫానులు, సునామీలు, ఫ్రీజింగ్ ఓషన్స్, వాల్కానోస్, పెద్ద పెద్ద గ్రహశకలాలు వచ్చి భూమి మీద పడుతూ ఉంటే ఈ భూమిని మనము కాపాడగలమా? మీకు చెప్తే నవ్వొస్తుందండి. భూమిని మనం కాపాడలేమండి. భూమికి ఏమీ జరగదు. ఇందులో నివసించే జీవరాశులు వాళ్ళని కాపాడుకోవాలి. ఇలాంటి మెగా ఈవెంట్స్ని ఈ భూమి వందలలో వేలలో చూసుంటుంది. భూమికి ఎప్పుడైనా ఏమైనా జరిగిందా? ఏమీ జరగదండి. అందులో నివసించే జీవరాశులు ఇలా కనుమరుగైపోతాయి, కొత్త రకమైన జీవరాశులు వస్తాయి. ఇవి కూడా కొంతకాలం, అంటే మనము లైఫ్ ఈజ్ వెరీ వెరీ షార్ట్ అండి. మనకు నచ్చినట్టుగా మనం మన జీవితాన్ని జీవించాలి. లేకపోతే రేపు ఇలాంటి ఒక కెటాస్ట్రాఫిక్ ఈవెంట్ 2012 అనబడే ఒక చిత్రములో ఇదే చూపిస్తారు. 2009లో ఈ చిత్రం విడుదలైంది. 2012లో ఇది జరగబోతుందంటే ప్రపంచంలో ఉండే మానవులు వాళ్ళ ఆస్తులు, ఇల్లులు, వీటినంతా కూడా ఎవరికి పడితే వాటి అనాథ ఆశ్రమాలకి రాసేసి ఇక ఈ భూమి ఉండదు కదా, మేము ఉండము కదా అని మాట్లాడారు. నువ్వు వాళ్ళకి వీలునామా రాసిస్తే వాళ్ళు కూడా ఉండరు కదా, ఎవరికి రా ఈ ఆస్తులు ట్రాన్స్ఫర్ చేస్తున్నావు అని చెప్పి పెద్ద పెద్ద జోకులు. కాబట్టి భూమికి ఏమైనా అవుతుందా లేదా మనకు ఏమైనా అవుతుందా అనేదే మనం ఆలోచించాలి. భూమికి ఎప్పుడు ఏమీ జరగదండి, మనమే ప్రమాదంలో ఉంటాము. మరి మనల్ని ఎలా కాపాడుకోవాలి? ఇంతంత పెద్ద కెటాస్ట్రాఫిక్ ఈవెంట్స్ వచ్చినప్పుడు మనిషి తనను తాను కాపాడుకోగలడా? ఒకసారి ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.